ఆదోని పట్టణ ఓటర్ మహాశయులకు నమస్కారం. ఈరోజు కలబాయి శంకర్ నగర్, భీమనగర్ కాలనీ, మైనార్టీ కాలనీ, తర్వాత లేబర్ కాలనీ, మరి కాంతినగర్ ఇవన్నీ ఈరోజు ప్రచారం చేసుకుంటూ పోతున్నాము. మళ్ళీ భారీ స్పందన వస్తుంది. మళ్ళీ మాకు అత్యధిక మెజార్టీతో గెలిచాము. ఎందుకంటే ఈరోజు మన వైసీపీకి గొనుక పుట్టింది. అట్లని మళ్ళీ తర్వాత బీజేపీ కూడా వాళ్ళకు చర్మగీతం పడింది. ఎందుకంటే ఇప్పుడు మన సెంట్రల్ మినిస్టర్ వచ్చిన రోజు ఒక 1000 మంది లేరు ఆ మీటింగ్కి. అదే నిదర్శనం. ఎందుకంటే ఎవరెవరు వస్తుంటే అంతంత బలం పెరుగుతుంది. మళ్ళీ మోడీ వచ్చినా నాకు డబల్ బలం పెరుగుతుంది, అమిత్ షా వచ్చినా డబల్గా బలం పెరుగుతుంది. ఎందుకంటే అంటే వీళ్ళు దేశాన్ని దోచుకునే వాళ్ళని అందరు తెలుసు. మళ్ళీ మత కళలు సృష్టించే విధంగా ఉండదు పార్టీ. ఈ 10 ఏళ్ళలో శూన్యం చేసి ఆంధ్రప్రదేశ్ ఏమి చేయలేదు, ఒక శూన్యంగా చేసింది. మళ్ళీ బీజేపీ పార్టీకి ప్రజలు కానీ, ఎందుకంటే బీజేపీకి టీడీపీ సపోర్ట్ ఉంది, వైసీపీ సపోర్ట్ ఉంది, తర్వాత జనసేన. ఈ 3 ఎవరికి వేసినా బీజేపీకి వేస్తారని తెలిసి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వవయం తేవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళ స్పందన ఎట్లుందంటే ఓటు అడిగితే ఎక్కడైనా మాకు తప్పించుకొని తిరుగుతారు చాలామంది. కానీ నాయకులు వస్తుంటే మళ్ళీ ఈరోజు మేము వస్తుంటే ఇంటికి గడప గడపకు వచ్చి పాంపడి తీసుకొని ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు పో, నీకు ఆశ్రదం ఉందని ప్రతి ఒక్కరు చెప్తారు. ఇటువంటివి ఎందుకంటే ప్రజల్లో నోటి నుంచి వచ్చిన వాగ్దానం. ఈరోజు వైసీపీ పార్టీకి వణుక పుట్టింది. ఏం చేయాలా? రమేష్ సాయిప్రసాద్ కోవేట్ అంటున్నారు. సాయిప్రసాద్ కోవేట్ అంటే సాయిప్రసాద్ కోవేట్ అయితే నేను దిగితే సాయిప్రసాద్ ఓడిపోయేది ఖాయం ఖచ్చితంగా. ఎందుకంటే నేను చీల్చేదంతా వైసీపీ ఓట్లే. వైసీపీ కోవిడ్ ఎట్లయితాడనేది ఆలోచించాలి ప్రజలారా. ఇదంతా మైనార్టీ ఓట్లు దండుకుని ట్రై చేస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వము. వైసీపీకి వేస్తే బీజేపీకి వేసేదే. ఎందుకంటే ఈ సాయిప్రసాద్ రెడ్డి ఎంత అరాచకాలు, కబ్జాలు అవన్నీ చేసుకొని పోయినారు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు శిష్యుడిని, ఆయనకు ప్రేమైన శిష్యుడు. మళ్ళీ అట్లా కాదు, ఆయన కోసం ఎంతైనా ఖర్చు పెట్టే రకము. ఈరోజు ప్రత్యర్థిగా ఆయనకు ఎదురు నిలబడనంటే ఒకసారి ఆలోచించాలి ప్రజలారా. ఎవరికైనా కానీ నేను న్యాయం ఉంటే చేస్తాను. ఆకలితో పెరిగినాను, అబద్ధాలతో కాదు. నేను ప్రజలకు కష్ట సుఖాలు నాకు తెలుసు. ఆ కష్ట సుఖాలని ఆధునిక అభివృద్ధి కోసమే నేను తోడ్పడతా. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించిన ప్రజలారా, వీళ్ళు జనాల్లోన రమేష్ గెలుపు ఖాయమని తెలిసి రమేష్ కోవిడ్ అంటున్నారు, సాయిప్రసాద్ కోవిడ్ అంటున్నారు. ఒక్కసారి ఆలోచించు. సాయిప్రసాద్ కాదు, ఎవరు కోవిడ్ కాదు. ప్రజలకు ఎవరు అన్యాయం చేసే తండ్రి అయినా, ఒక అన్న తమ్ముడైనా నేను ఎదిరించి నిలబడి వాళ్ళతో ప్రజల కోసమే పోరాడతా. నేను ప్రజల మనిషిని. నేను ఒక వ్యక్తి ఒక స్వార్థం కాదు. ఈరోజు సాయిప్రసాద్ కోవిడ్ అయితే మళ్ళీ నాకు ఎందుకు అన్యాయం జరిగిందని చెప్తాను. ఇదే సాయిప్రసాద్ నాకు 4 ఎకరాలు ఎందుకు నాకు అన్యాయం చేసి పంచాయతీ ర్యాంక్ చేసినాడు ఆలోచిస్తాను. మరి అతను చెప్పినవన్నీ కొన్ని కాంట్రాక్ట్ చేస్తే ఇంతవరకు రూపాయి రాలేదు. మరి దీనికి ఏమంటారు చెప్పండి. గతంలో చైర్మన్ ఇస్తామని అందరికీ తెలుసు కదా. మళ్ళీ ఇస్తామని ఒక బీసీఐ 2 కోట్లను పుకారు లేపి నాకు రాలేకలు చేసింది కేవలం వైసీపీ పార్టీలే. మళ్ళీ ఎందుకంటే ఈరోజు ఒక బీసీగా ఇస్తే ఎదుగుతాడని, ఒక యాదవుడు రమేష్ యాదవుడు అని తెలిసి. ఎందుకంటే నేను ఉన్నది ప్రశ్నిస్తా. నేను ఒక్క మాట చెప్తున్నా, వైసీపీలో ఇప్పుడు ఉండే చైర్మన్లు కానీ వైస్ చైర్మన్ వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఒకరికైనా ఒక 10 ఉందా? సొంతంగా ఒక నిర్ణయం తీసుకోమని సోదరులారా. ఈ రోజున మీరు మేలుకోండి, ఎదిరించండి. ఎందుకంటే ఎదిరిస్తేనే బానిస సంఖ్యలు తెగుతాయి. మన హక్కులు మనం కాపాడుకుంటాం. లేదంటే సాయిప్రసాద్కి మళ్ళీ ఓటేస్తే మళ్ళీ మనము ఈరోజు ఒక 50% నాశనం అయితే తర్వాత రేపొద్దున వైసీపీ కానీ సాయిప్రసాద్ కానీ గెలిస్తే 100% నాశనం అయిపోతాం. మళ్ళీ ఇదే మళ్ళీ ఇప్పుడు బీజేపీ నుంచి వచ్చాడు ఒక ఎమ్మెల్యే, అంటే మన పార్థసారథి గారు. ఆయన ఏం చేశారంటే ఆదోని పాటలేపనికే వచ్చిన పార్థసారథి గారు. ఈయన ఉల్లగడ్డ తుప్పడు అన్నీ తినే రకం వచ్చే రకం. నవ్వే ఆడదాన్ని ఏడ్చే ముఖమని మకం చూడకూడదు అంటారు. మళ్ళీ అటువంటి వ్యక్తి ఆయన. ఒక్కసారి ఆలోచించండి, అతను మకం బాగా గమనించండి. ఒక ఎలకని కాసులు ఎలా పట్టాలో అలా ఆ విధంగా ఉంది అతని మైండ్ సెట్. ఎలక అది ఏనుగు శాస్త్రం చెప్తాడు అతని. ఆ ఏనుగు శాస్త్రం ఏమే, చిన్నపిల్లడు అంటే బట్టలు కూడా ఉండవు. అది ఏనుగు లాగితే వస్తుంది అంటాడు, అదేదో తాడెక్కితే వస్తుందంట. మళ్ళీ పెద్దోడైనా గిగితే వస్తుందంట. అంటే నువ్వు అనేది బాగానే ఉంది ఆ శాస్త్రము. ప్రజలేం తిక్కువలు కాదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చి చప్పట్లు కొట్టుకుని జేజేలు కొట్టుకునే కాదు. అంతా నువ్వు డబ్బులతో చేస్తున్నావు. ఈరోజు నా కోసం ప్రేమతో వచ్చే జనాలు, అంతేగాని నేను ఎవరికి డబ్బులు గిబ్బలేదు.
3 పూట్ల అన్నం పెడుతున్నాను, ప్రేమతో వచ్చి నాకు సపోర్ట్ చేసుకున్నా. ఈరోజు సిపిఎం కానీ తర్వాత మా కాంగ్రెస్ లీడర్లు కానీ అందరూ నాకు సపోర్ట్గా ఫుల్ బలంగా ఉన్నాను. కొత్తగా వచ్చాక కాంగ్రెస్ పార్టీని బతికిస్తున్నాను. ప్రతి పల్లెల్లో చూస్తే చాలామంది కాంగ్రెస్ నాయకులు అందరూ లేచి కూర్చున్నారు. నన్ను బాగా వచ్చాయి. ఈరోజు తండలు వస్తుంది. ప్రతి పల్లెలో పోతే ప్రతి టౌన్లో తిరిగినా కూడా ఎంత స్పందన వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు ఓటమి భయం పడింది. సాపిసెట్ కానీ ఇట్లా బీజేపీ కానీ డబ్బులు ఇచ్చి ఆల్రెడీ డబ్బులు పంచుతాను. ఒక్కొక్క ఓటుకి 1000 రూపాయలు. అన్న కొంతమంది ఉద్యోగాలు ఫోన్ చేశారు. అన్న నాకు వైసీపీలో 5000 ఇచ్చానన్నా, అన్న బీజేపీలో 3-5,000 ఇచ్చాను. ఇట్లా చెప్పుకొని ఓటేసారు నీకే అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పినాను. మళ్ళీ కొంతమంది ఉద్యోగస్తులు మళ్ళీ ఆ రోజు నేను 1 రూపాయి లేదు, వాళ్ళు అసలు ఓటేని కూడా అడగలేదు. వాళ్ళు ఎంత ప్రేమ ఉండదో ఆలోచించండి. అన్నం పెట్టలేక అమ్మ అడగనేది అన్నం పెట్టలేని ఈ రోజుల్లోన మళ్ళీ నేను అడగలేకుండా నా ఎంప్లాయీస్ వాళ్ళందరూ అన్నదమ్ములు అందరికీ వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఏ దానికి లొంగను, అభివృద్ధి కోసమే తన్నాడుతా. సొంత పనులు నేను కరోనా టైంలో కూడా ఎంతోమంది సేవలు అందించినాను. వాళ్ళ తర్వాత వంశీ చంద్ర హాస్పిటల్ నుంచి ఎంతోమంది గర్భిణులు కాపాడినాను. ఎంతో చేస్తున్నాను. తప్పు చేయడం ఉండదు. చిన్న తప్పులు నా కూడా ఉండొచ్చు, చెప్పలేము. కానీ తెలిసి దాన్ని సర్దుకొని ముందు పోతాను. ఈరోజు ఆదోని డెవలప్ చేయడానికే నేను ఒక సిద్ధంగా కఠినంగా ఉన్నాను. దయచేసి అర్థం చేసుకొని ప్రజలారా, సాయపసడికి కానీ ఇట్లా వాళ్ళు పారసార్థానికి వీళ్ళిద్దరికి బెండి చేసేదానికే లోకల్లో పుట్టిన వ్యక్తి, లోకల్లో పెరిగిన వ్యక్తి, ఒక బీసీ మీ బిడ్డగా వస్తున్నాడు. ఆదరించండి, అలరించండి. తర్వాత మీ సుఖాలు కష్ట సుఖాలను చూసుకునే బాధ్యత నాకుంది. నేను ఖచ్చితంగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆధునిక ప్రజలు కోరుతున్నాను. ఎక్కడిపైన నీళ్ళు సమస్యలు, డ్రైనేజీలు, రోడ్లు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. మళ్ళీ ఇవన్నిటికీ ఫస్ట్ లెక్క చెప్పి అప్పుడు వచ్చే ప్రజలను ఓట్లు అడగమనండి. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం జరిగిన అభివృద్ధి పనులే తప్ప ఏ రోజు ఒక చేసిన పనులు 10 ఏళ్ళు టీడీపీలు కానీ వైసీపీ పార్టీలు కానీ ఏం చేసిందంటే శూన్యము. దయచేసి ఒక్కసారి గమనించండి. ఇది భారత రాజ్యాంగం రాసిన రాజ్యాంగం. ఒక ఓటు హక్కు అనేది అంబేద్కర్ రాసినారు. మళ్ళీ అది ఒక వజ్రమాదిగా మీరు వాడుకోవాలంటే మనసును కొద్దిగా మనసు పూర్తిగా తెలివి పెట్టి ఆలోచించి అస్సాం గుర్తుకు ఓటేయాలన్నా మీ అభివృద్ధికి తోడ్పడతానని ఇట్లా మీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ యాదవ్ మాట్లాడుతూ